అయ్యా ఇప్పుడే అని అమ్మ తెచ్చినావు ఎండతోటి. నువ్వు పక్కాలు తినలేదు, పొద్దున ఎత్తి మీకు వచ్చింది, మరేంటి చేయమంటావు? చిన్నప్పుడు అంతే తినిపించినావు, ఇప్పుడు నేను పెద్దాన్న అయినాను కదయ్యా. అమ్మా నువ్వెంత పెద్దదానివైనా నా దృష్టిలో చిన్నపిల్లవేనమ్మా. అయ్యా మనం ఎప్పుడు సూడంబలు తినడమేనా? మన ఊరోళ్లకు తెల్లబువ్వ తినే అదృష్టం లేదా? ఉంటదమ్మా, ఈ జమీందారుల పాలన ఉన్నంతకాలం ఇలాగే ఉంటదమ్మా. ఎప్పుడైతే జమీందారీ వ్యవస్థ అంతమవుతుందో అప్పుడు మనకి తెల్లబువ్వ తినే అదృష్టం వస్తుందమ్మా. తిండి సంగతి దేవుడెరుగు. భయంతో వయసుకొచ్చిన ఆడపిల్లలు జడిసిపోతున్నారు. ఆ జమీందారు ఎప్పుడొస్తాడో ఎవరికి ఎత్తుకెళ్ళిపోతాడోనని వణికిపోతున్నారయ్యా. ఈ జమీందారీ వ్యవస్థకు అంతం లేదా అయ్యా? అంతముంటదమ్మా, ప్రతిదానికి అంతముంటది. జమీందారీ వ్యవస్థకి కూడా అంతమనేది ఒక రోజు వస్తుంది. ఎప్పుడైతే జమీందారీ వ్యవస్థ అంతమవుతుందో అప్పుడు ప్రజలందరూ ప్రశాంతంగా ఉంటారు. ఖచ్చితంగా ఆ రోజు వస్తుందమ్మా. జమీందారుతో పోరాడే వాళ్ళు ఉన్నారా అయ్యా? ఒకవేళ ఉంటే ఎప్పుడొస్తారయ్యా? వస్తారమ్మా, ఆ సమయం వచ్చినప్పుడు ఎవరో ఒకరు వస్తారు. అది నీవే కావచ్చు, వేరే వాళ్ళు కావచ్చు, కానీ ఖచ్చితంగా వస్తారమ్మా. పులమ్మో నేనా? ఏదో సరదాగన్నానులే అమ్మా. పద్మనాభం గారు, ఇటీవల లక్నోలో అఖిల భారత కిసాన్ మహాసభ ఆవిర్భవించిన విషయం మీకు తెలిసిందే. దేశంలో ఉన్న అన్ని రైతు సంఘాలు ఒకే వేదిక మీదకి రావడం ఎంతో సంతోషించదగ్గ విషయం కదండి. నాకు ఈ విషయం ఇటీవలే తెలిసింది. దేశంలో ఉన్న రైతులందరూ ఏకం కాకపోతే ఈ జమీందారుల్ని ఎదుర్కోవడం చాలా కష్టసాధ్యమైన పని కదండి. ఆ విషయం చెప్పడానికే వచ్చానండి. అలాగేనండి, మన మందసా జమీన్ రైతు సంఘం కూడా కిసాన్ మహాసభలో విలీనం చేయమని చేద్దాం చెప్పడానికే వచ్చాను. చాలా సంతోషంగా చేద్దాం. ప్రభుత్వం ఎన్నికలు ప్రకటించింది. ఇది మనకు చాలా మంచి అవకాశం. జస్టిస్ పార్టీ తరపున జమీందారు ఒక అభ్యర్థిని నిలబెడతారు. మనం కాంగ్రెస్ పార్టీ నుండి ఒక అభ్యర్థిని నిలబెట్టాలి. జస్టిస్ పార్టీ మీద మన అభ్యర్థి గెలిచినట్లయితే మన రైతాంగంలో మంచి ఉత్సాహం వస్తుంది. ఈ ఉత్సాహం రైతాంగ ఉద్యమాల్లో ఒక ఊపునిస్తుంది. అందుకోసం ఒక సరైన అభ్యర్థిని నిలబెట్టాలని నేను కోరుకుంటున్నా. మీరు ఆ విధంగా మీ అభిప్రాయాలు చెప్పవలసిందిగా కోరుకుంటున్నా. మందసా జమీను పరిధిలో రైతు సంఘం అధ్యక్షునిగా ప్రజలతో సత్సంబంధాలున్న మీరైతేనే సరైన అభ్యర్థిని మా యొక్క అభిప్రాయం. మా అభిప్రాయం కూడా మీరైతేనే సరైన అభ్యర్థిని భావిస్తున్నాం. నా అభిప్రాయం అది మీ అభిప్రాయమే. నా అభిప్రాయం అయితే శ్యాంబాబే సరైన అభ్యర్థి అని నేను భావిస్తున్నా. ధనిక వర్గంలో పుట్టినప్పటికీ పేద రైతుల కోసం పోరాటం చేస్తున్నది శ్యాంబాబే. ఈ ఎన్నికల్లో పేదవారి ఓట్లతో పాటు ధనిక వర్గం ఓట్లు కూడా మనకే వస్తాయి. ఇది మన విజయానికి మంచి అవకాశం. అందుకే శ్యాంబాబునే అభ్యర్థిగా నిలబెట్టాలన్నది నా ఉద్దేశం. శాసనసభ ఎన్నికలు ప్రకటించారు. మన ఎమ్మెల్యే అభ్యర్థిగా రామిరెడ్డిని నిర్ణయించాం. మీ ఆశీస్సులు కావాలి. మహాప్రభు ధన్యుణ్ణి ఇస్తున్నాం. మే అగర్ హమ్ లోగ్ జీతనే సహీ ఆయ్, సబ్కో గడి సే గడి జీతే సజీ ఆయ్. ఎంత డబ్బు ఖర్చైనా పర్లేదు, ఈసారి ఆ శ్యాంబాబు మాత్రం గెలవడానికి వీలేదు. నాకు తెలుసు బాబు, నేను బారుకోండి కదా, ఇంటింటికి తిరుగుతాను, ప్రజలు నాకు తెలుసు బాబు. డబ్బిస్తే మనమే గెలుస్తాము బాబు. మనం ఎన్నికల్లో నెగ్గాలంటే మన చిన్నబాబు గారికి, ఇన్స్పెక్టర్ బాబు గారికి బాధ్యతలు చెప్పాలా. ప్రభు, తమరు 50,000 రూపాయలు నాకు ప్రసాదిస్తే గెలిచి మీ కాలు దగ్గరికి వస్తాను. బాబు డబ్బుంతి గెలుపు మందేను బాబు, మంద కాదని 50,000 ఇవ్వండి. ప్రభు, ఇప్పుడు ప్రజలు మన మీద కోపంగా ఉన్నారు. కొద్దిగా డబ్బులు ఖర్చు పెడితే గెలుపు మనదే. మీరు అడిగిన 50,000 రూపాయలు నేను ఇస్తాను. తండ్రి గారిని కలవండి. ఆందోళన వద్దు, అంతా మంచిగా జరుగుతుంది. ప్రజలారా, ప్రభుత్వం ఎన్నికలు ప్రకటించింది. జస్టిస్ పార్టీ రామిరెడ్డిని అభ్యర్థిగా నిలబెట్టింది. ఇది మనకు ఒక మంచి అవకాశం. జమీందారు జస్టిస్ పార్టీ తరపున ఒక అభ్యర్థిని నిలబెట్టాడు. కాంగ్రెస్ పార్టీ తరపున మనం ఒక అభ్యర్థిని నిలబెట్టాల్సిన అవసరం ఉంది. మనం జస్టిస్ పార్టీని ఓడించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించగలిగితే ఈ జమీందారీ వ్యతిరేక పోరాటంలో మంచి ఊపు ఉత్సాహం వస్తుందని నేను తెలియజేస్తున్నాను.
ఆ దిశగా ఆలోచించి ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇంతవరకు ఈ ప్రాంతానికి అన్ని పరశురాం పాత్రో గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. గతేడాది ఒరిస్సా రాష్ట్రం ఏర్పడడంతో ఆయన ఒరిస్సా రాష్ట్రం వెళ్ళిపోవడం మీ అందరికీ తెలిసిందే. కావున మన గెలుపుకి పెద్ద ఇబ్బంది ఉండకపోవచ్చు. మన అభ్యర్థి ఎవరు? మన అభ్యర్థిగా మన శ్యాంబాబు గారిని నిలబెడుతున్నాం. మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. శ్యాంబాబు అయితే ఇంకేముంది, మన సొంత మనిషే. ప్రచారానికి పరశురాం మొత్తడేమో. అక్కరాలేదులేరా తాత, వస్తే మనం చెప్పుకో. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.